హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన ల్యాప్టాప్లో మనకి ఇష్టమైన వాల్ పేపర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ కనుక ల్యాప్టాప్లోని వాల్ పేపర్ పెట్టుకోవడం వచ్చింది అనుకోండి, మొబైల్ కంట సింపుల్గా ల్యాప్టాప్లోనే మన యొక్క ఇష్టమైన వాల్ పేపర్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాల్ పేపర్ పెట్టుకోవాలి అనుకుంటే గనక మీ యొక్క మౌస్‌లోనైతే రైట్ క్లిక్ అయితే చేయండి. అండ్ యెస్, రైట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పర్సనలైజ్ అని ఒక పెన్సిల్ అయితే కనబడుతుంది. సో అందులోనైతే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే డైరెక్ట్ సెట్టింగ్స్ లోనైతే మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఉంటది మనకి ఏ వాల్ పేపర్ సెట్ చేసుకోవాలనేది. బ్రో బట్ ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి కదా బ్రో, మా ఓన్ వాల్ పేపర్ ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటే కింద బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్రౌజ్ ఫొటోస్ అనేసి అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏవైతే సేవ్ చేసుకున్నారో పిక్చర్స్ ని ఇక్కడైతే మీకు కనబడతాయి అనమాట. అండ్ అలాగే ఇప్పుడు నేను సింపుల్ గా ఉండడానికి ఈ జిహెచ్ ఇన్ఫోటెక్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ లోగోని అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి చూస్ పిక్చర్ దగ్గర అయితే ట్యాప్ చేయండి. అంతే గైస్, మన యొక్క బ్యాక్గ్రౌండ్ లోని మన యొక్క జిహెచ్ ఇన్ఫోటెక్ వాల్ పేపర్ అనేది అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్ గా మన యొక్క వాల్ పేపర్ ని అయితే డెస్క్ టాప్ 1 కానీ 2 కానీ అయితే సెట్ చేసుకోవచ్చు. బ్రో మళ్ళీ డెస్క్ టాప్ 1, 2 ఎలా బ్రో చేసుకోవాలి అనుకుంటే కనుక కింద మనకి డెస్క్ టాప్ అని ఉంటది, ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆప్షన్ ని క్లిక్ చేయగానే మనకి డెస్క్ టాప్ 1 అండ్ డెస్క్ టాప్ 2 అని ఉంది. అండ్ ఇది థర్డ్ డెస్క్ టాప్. ఒకవేళ కనుక మీరు ఇంకో డెస్క్ టాప్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అనే క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ నేను యాడ్ అని క్లిక్ చేశాను. అండ్ గైస్ డెస్క్ టాప్ 3 నుంచి నేను మళ్ళీ డెస్క్ టాప్ 1 కి అయితే రీడైరెక్ట్ అయితే అయ్యాను. సో ఈ విధంగా మీరు డెస్క్ టాప్ 1 కి కూడా సేమ్ ప్రాసెస్ అయితే యూజ్ చేసి మీరు ఎక్కడ ఒక వాల్ పేపర్ అండ్ అలాగే డెస్క్ టాప్ 2 లో కానీ 3 లో కానీ మీ యొక్క నచ్చిన వాల్ పేపర్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ విధంగా మన యొక్క ల్యాప్టాప్ కి అయితే మనకి ఇష్టమైన వాల్ పేపర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉందనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ గైస్ ఫాస్ట్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ప్రాసెస్ సింపుల్ గా ఉందా హార్డ్ గా ఉందా అనేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.